ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్లో మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ రఘుకుమార్ ఎస్సీహెచ్ మాట్లాడుతూ పిల్లల్లో వినికిడి లోపం ముఖ్యంగా పుట్టుకతోనే లేదా చిన్న వయసులోనే ఉంటే మాటల అభివృద్ధి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మొత్తం జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మైక్రోటియా వంటి పరిస్థితులలో బయటి చెవి సరైన రీతిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల వినికిడి లోపం ఏర్పడుతుంది. ఈ సమస్యను సమయానికి గుర్తించి చికిత్స చేయకపోతే పిల్లల భాషా అభివృద్ధి ఆలస్యం అవడంతో పాటు వారి విద్యా సామాజిక అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. కల్వకుర్తికి చెందిన 8 ఏళ్ల బాలికకు చిన్ననాటి నుంచి కుడి చెవిలో వినికిడి లోపం ఉండగా మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పరీక్షల అనంతరం ఆమెకు రైట్ మైక్రోటియా విత్ హియరింగ్ లాస్ అని నిర్ధారించగా అత్యాధునిక శస్త్రచికిత్స తమ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13వ తేదీన బాలికకు రైట్ బోన్ కండక్షన్ హియరింగ్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను సాధారణ మత్తిచ్చి విజయవంతంగా నిర్వహించారు. అనంతరం బాలికను స్థిరస్థితిలో డిశ్చార్జ్ చేశామని పేర్కొన్నారు. నేను డాక్టర్ ఎస్సీహెచ్ రఘుకుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, స్కల్ బేస్ సర్జన్, యశోద హాస్పిటల్, మలక్పేట్. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం తెలంగాణలో ఫస్ట్ టైం ఆసియా 300 అని చెప్పేసి ఒక ఇంప్లాంట్ సిస్టమ్ చేస్తున్నాము మన ఖమ్మం యొక్క జిల్లా వాసికి. అది తెలుగు స్టేట్స్లోనే ఫస్ట్ టైంది. అది చిన్న పాపకి పుట్టుకతో ఒక సైడ్ కంప్లీట్గా హియరింగ్ లేకపోవడంతో అది ఇంప్లాంట్ చేయాల్సి వచ్చింది. దాంతో ఆమెకి మంచిగా హియరింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా కూడా వన్ సైడ్ 70% లోపు హియరింగ్ ప్రాబ్లం ఉంటే, అంటే 50 నుంచి 60 వరకు ఉన్న వాళ్ళకి 2 సైడ్స్ హియరింగ్ మంచిగా ఉండాలనుకున్నా, ఒక సైడ్ నరం వీక్నెస్ ఉన్నా కూడా, ఎవరైతే చీమ్ కంటిన్యూస్గా కారుతూ మనకి వినికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఆసియా 300 సిస్టమ్ అనేది మనం చేస్తాం. మిగతా ఇంప్లాంట్స్ తోటి ఈ యొక్క ఇంప్లాంట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎంఆర్ఐ చేయాల్సి వచ్చినా కూడా ఇది మోస్ట్ కంపాటబుల్. ఓకే, వేరే ఇంప్లాంట్స్కి ఏంటంటే మనకి ఎంఆర్ఐ చేయాలంటే అది ఇంప్లాంట్ తీసేసి కానీ ఎంఆర్ఐ చేయలేము. కానీ ఈ సిస్టంలో మనకు అలాంటిది ఏం లేదు. ఎంఆర్ఐకి కంపాటబుల్గా ఉంటుంది. 1.5 టెస్లా కానీ 3 టెస్లా ఎంఆర్ఐ కంపాటబుల్గా చేసుకోవచ్చు. లో ఏంటంటే ఆ అమ్మాయికి ఒక సైడ్ హియరింగ్ బాగా ఉండి ఇంకొక సైడు పుట్టుకతోటే చెవి కంప్లీట్గా లేదు. సో 60% లోపు హియరింగ్ ప్రాబ్లం ఉన్నందుకు ఆ ఇంప్లాంట్ సిస్టాన్ని మనం అమర్చడం వలన ఆ అమ్మాయి హియరింగ్ అనేది 2 దిక్కుల ఈక్వల్గా ఉండి చాలా సంతోషంగా ఉంది. ఎవరికైనా కూడా మనకి లెస్ దాన్ 60% హియరింగ్ లాస్ ఉండి హియరింగ్ ఎయిడ్ ఎప్పుడైతే పెట్టలేమో మనకి ఇంప్లాంట్ సిస్టమ్ని చేయొచ్చు. దాంతో మనకి వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకి 2 సైడ్స్ ఈక్వల్ క్వాలిటీ హియరింగ్ అనేది మంచిగా ఉంటుంది. నేను వచ్చేసి ఎంబీబీఎస్ వచ్చేసి మమతా మెడికల్ కాలేజ్, మన ఖమ్మం మమతా మెడికల్ కాలేజ్లోనే ఫస్ట్ బ్యాచ్ నుంచి చేసాము. తర్వాత పీజీ వచ్చేసి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి పూర్తి చేసాము. తర్వాత స్కల్ బేస్ సర్జరీలో ఎంఎస్ రామయ్య నుంచి డిప్లొమా చేస్తున్నాము. లాస్ట్ 16 ఇయర్స్ నుంచి యశోద హాస్పిటల్ మలక్పేటలో మనం రెగ్యులర్ సర్వీస్ అన్ని చేస్తున్నాము. తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్స్ అని చెప్పి రెగ్యులర్గా అందరూ వినే ఉంటారు. కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి కూడా మన దగ్గర యశోద హాస్పిటల్ మలక్పేటలో రెగ్యులర్గా చేస్తుంటాము. ఇంకేంటంటే అది కాక్లియర్ ఇంప్లాంట్ అనేది కంప్లీట్గా హియరింగ్ లేని వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. కానీ కంప్లీట్గా 80% కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం కాక్లియర్ ఇంప్లాంట్కి వెళ్తాం. ఎప్పుడైతే లెస్ దాన్ అది ఉన్నప్పుడు హియరింగ్ ఎయిడ్ పని చేయలేనప్పుడు మనము ఈ ఆసియా 300 సిస్టమ్ అనేది మనము చేస్తూ ఉంటాం. త్రూఅవుట్ వరల్డ్ మనకి లెస్ దాన్ 10,000 అట్లా ఉంది. దాంట్లో తెలుగు స్టేట్స్లో మనం మన దగ్గర ఫస్ట్ చేస్తున్నాము. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది మనకి చెవి లోపల డైరెక్ట్గా ఇన్నర్ ఇయర్ అంటాం, లోపల చెవి లోపల ఒక ఇంప్లాంట్ పెట్టేస్తాము. బయట నుంచి ఒక చిన్న రిసీవర్ లాగా ఉంటుంది, అది హియర్లో కనపడకుండా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బాహా అని చెప్పేసి హియరింగ్ ఎయిడ్ ఇంతకుముందు చేసేవాళ్ళం. ఒక సైడ్ హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక స్క్రూ పెట్టి ఉండేసి ఆ స్క్రూకి మనం ఫిక్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ ఆసియా సిస్టంలో ఏంటంటే బయటకి ఏం కనపడదు, మనకి అది మొత్తం చర్మం కిందనే ఉంటుంది. అది కొత్త టెక్నాలజీ, పీజో ఎలక్ట్రిక్ టెక్నాలజీ అని. అదేంటంటే దాంతో చాలా వైబ్రేషన్స్ అవన్నీ కూడా వైబ్రేషన్ సిస్టమ్ తోటి ఇన్నర్ ఇయర్ని స్టిమ్యులేట్ చేస్తుంది.
మామూలుగా వేరే ఇంప్లాంట్స్ తోటి ఏమిటంటే మనకి బాహా అటువంటి ఇంప్లాంట్స్ తోటి బయట సౌండ్స్లో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వైబ్రేషన్స్ లాగా క్లారిటీ తక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ పీజో ఎలక్ట్రిక్ టెక్నాలజీ తోటి ఆ ప్రాబ్లం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకున్న క్లారిటీ అనేది ఉంటుంది. సర్జరీస్ చేస్తామండి. బయట నుంచి కాస్మెటిక్గా కావాలంటే వీడు కాస్మెటిక్ సెప్టోరైనోప్లాస్టీస్ అంటాము. లోపల ఎవరికైతే బోన్ బెండ్ ఉండి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే దానికి మనం సెప్టోప్లాస్టీ అని, లేదా సైనస్ ప్రాబ్లం ఉంటే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, అడ్వాన్స్డ్ ఇమేజ్ గైడెడ్ అవన్నీ కూడా చేస్తాం. సో దాంతో జలుబు అయినా అలర్జీ అయినా ముక్కు బ్లాక్ కాకుండా ఉండడం అవన్నీ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో మనకి సింపుల్ కోల్డ్ తోటి కూడా మనకి సైనస్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, సైనస్ ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు ముక్కు చీదినా చేసినా చెవులకు ఇన్ఫెక్షన్ అయ్యి హియరింగ్ నర్వ్ వీక్ అవ్వడం కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో జలుబు అనేది వచ్చింది సింపుల్ కోల్డ్ అని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. సింపుల్ కోల్డ్ తోటి ఇన్ఫెక్షన్స్గా చెవికి వెళ్ళొచ్చు, ఒక్కోసారి మరీ సివియర్గా ఉంటే బ్రెయిన్ కూడా వెళ్ళచ్చు, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ వాళ్ళకి. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. బయట అంటే చల్లగాలి డైరెక్ట్గా ఫేస్ మీద పడకుండా, ఒకవేళ తడిచినా కూడా ఇమ్మీడియట్గా జుట్టు ఆరబెట్టుకోవడం కానీ, జలుబు వచ్చి 1-2 డేస్లో తగ్గలేదంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయిపోయి మెడిసిన్స్ తీసుకోవడం అని ఖచ్చితంగా చేయాలి. సింపుల్ కోల్డే కదా అని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. మన దగ్గర ఏంటంటే 6 years నుంచి 9 years పిల్లలు, ఈవెన్ ఇంకా అంతకంటే చిన్న పిల్లలు కూడా 2 సైడ్లు హియరింగ్ కంప్లీట్గా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి మెడిసిన్స్తో ఇంప్రూవ్ కాకపోతే అప్పుడు కూడా మనం ఇంప్లాంట్కి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఒకసారి నరం డ్యామేజ్ ఏంటంటే దాన్ని మనం రీప్లేస్ చేయలేకపోతాం. మామూలు సింపుల్ కోల్డ్ తోటి వాటర్ లాగా చెవి లోపల కలెక్ట్ అయిపోయి హియరింగ్ తగ్గితే మెడిసిన్స్తో తగ్గచ్చు, లేదా గ్రోమెట్ అని చెప్పి చిన్న సర్జరీ తోటి కానీ, మాస్టరెక్టమీ, టెంప్నోప్లాస్టీ అని కొన్ని అడ్వాన్స్ సర్జరీస్ తోటి కానీ మనం హియరింగ్ ఇంప్రూవ్ చేయొచ్చు. కానీ నరం డ్యామేజ్ అయితే మాత్రం దాన్ని రిపేర్ చేయలేము. కాబట్టి సింపుల్ కోల్డ్ అని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి.